శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మార్చి 1 నుంచి 31 మధ్యలో జరగబోయే మాస ఫలితాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి ఒక విధంగా అర్ధాష్టమ శనితో పాటు అదే రాశిలోకి దశమాధిపతి రవి కూడా చేరడం జరిగింది. అంటే ఒక విధంగా ప్రభుత్వ అధికారుల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు ఈ రాశి వారికి ఎదుర్కొనే అవకాశం ఉంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. అలాగే మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయం. అంటే ఈ కొద్ది రోజులు, అంటే మార్చి 14వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో అత్యంత శత్రుగ్రహాలైనటువంటి రవి శని చతుర్థ భావంలో కలియడం వల్ల ఈ విధమైనటువంటి కుటుంబంలో చికాకులు, ముఖ్యంగా విభేదాలు తండ్రి గారితో కానీ తండ్రి సమానమైన వ్యక్తులతో కానీ లేదంటే మీ యొక్క సంతానంతో కానీ ఆస్తిపరమైన విభేదాలు, గృహంలో ఒకరికి పడకపోవడం వల్ల గృహ వాతావరణం చాలా క్లమ్జీగా అసహనంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంటికి వెళ్తేనే ఇబ్బందికరంగా ఉండే స్థితి కనబడుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు కొన్ని అవమానాల్ని ఒక విధంగా మనసుని గాయపరిచే విధంగా కొన్ని సంఘటనలు ఈ మార్చి 15 లోపు జరిగే అవకాశం ఉన్నది. అయితే ఒక ఇబ్బంది కష్టం వచ్చినప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి సప్తమం నుంచి రాశి మీద పడడం వల్ల ఎటువంటి సమస్య అయినా సరే పరస్పరం ఏదో విధంగా దాన్ని పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి లేదంటే ఒక దైవ శక్తి మిమ్మల్ని ఏ విధమైనటువంటి పరువు పోకుండా, కుటుంబ విభేదాలు బయటపడకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీ భార్య గారు కూడా మీకు సంపూర్ణ సహకారం అందించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా కొంత విలువైనది చేయి జారిపోయే అవకాశం ఉన్నది. ఇక మనకి మార్చి 14వ తారీఖున రవి 5వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుద్దంటే కామన్గా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే తప్పనిసరిగా మనం చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, ఏదో ట్రాన్స్ఫరో రిటైర్మెంటో ఇంకోటో జరుగుతుంది. అదే ప్రైవేట్ ఉద్యోగం అనుకోండి, పెద్దగా మనమన్నా మానేయవచ్చు, వాళ్ళన్నా మానేయవచ్చు. ఏదైనా కుటుంబపరమైన వ్యాపారము, కలిసి నిర్వహించే వ్యాపారంలో దాని నుంచి బయటపడడం కానీ మీకుగా తప్పుకోవడం కానీ జరుగుతుంది. అంటే వృత్తిలో అనూహ్యంగా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ రవి యొక్క మార్పు వల్ల జరిగే అవకాశం ఉంది. ఈ అర్ధాష్టమ శని కూడా చాలా వరకు మనకి మార్చి 29వ తారీఖున ఈ నెలలోనే మరి 5వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఈ 5వ స్థానంలోకి వచ్చినటువంటి గ్రహాలు కొంతవరకు మీకు ఒక మంచి పేరు తీసుకురావడానికి కారణం అవుతూ ఉంటాయి. ఎప్పుడు మరి 5వ స్థానంలో గ్రహాలు ఏమవుతాయంటే దశమ స్థానానికి, అంటే వృత్తి స్థానానికి అష్టమ స్థానం అవుతూ ఉంటాయి. సో అందువలన ఈ పంచమ కేంద్రంలోకి వచ్చినటువంటి గ్రహాలు వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అంటే అప్పటిదాకా ఏదో విధంగా మన వృత్తిలో సర్దుకుపోతూ ఉంటాయి. ఏదో ఒక ఎలిగేషనో ఏదో ఒక పొరపాటు వచ్చి ఆ ఉద్యోగం మారడం కానీ, ఉద్యోగంలో నిందలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. మరి వృత్తి కారకుడు 5లోకి రావడం వల్ల వృత్తిలో కొన్ని మార్పులు రావచ్చు. అయితే ఈ సమయంలో మీకు ఏవైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం లాంటిది కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద ఉద్యోగపరమైన మార్పు రావడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా మనకి సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలోకి వెళుతూ పంచమాధిపతి అయినటువంటి గురువుతో పరివర్తన చెందడం జరిగింది. ఈ పరివర్తన ఎలా ఉందంటే, ఈ సప్తమం అంటే మనకి భార్య స్థానం, అది స్త్రీలకైతే భర్త స్థానం 5లోకి రావడం జరిగింది. అంటే ప్రేమ వివాహానికి, అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇది ఒక విధంగా కారణం అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైంది,
రాహువుతో కలియడం వల్ల, అటు వక్ర పరివర్తన వల్ల ఏంటంటే శుక్రుడు రాహుతో కలుస్తున్నాడు, గురువు రాహుతో కలుస్తున్నాడు, ఒక విధంగా ఏర్పడినటువంటి గురుచండాల యోగం కారణం వల్ల ఏంటంటే ఈ వివాహ విషయంలో మీరు ఏదైనా ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ, ఆల్రెడీ డైవర్స్ చేసుకున్నటువంటి అమ్మాయి కానీ, లేదంటే పెద్దవాళ్ళ అంగీకారం లేకుండా ఏదో ఒక మంచి నడవడిక లేకపోవడమో, మంచి కుటుంబమో, లేదంటే మంచి వయస్సో ఇవన్నీ లేని వంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది. అది మీకు ఆదర్శ వివాహం అనిపిస్తూ ఉంటుంది. అది బయట వారికి ఇదొక వివాహంగా అనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడన్నా సరే ఈ రాహు ప్రభావం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు చేస్తున్నటువంటి పని మీకు మాత్రమే మంచి అనిపిస్తుంటుంది, అది ఒక ఆదర్శం అనిపిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకి మాత్రం చాలా చికాగ్గా, అసహ్యంగా అనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్ని మీ నుంచి దూరం చేయడం కానీ, వారు ఇష్టపడే విధంగా. అందువలన ఈ సమయంలో మీరు ఏదైనా ఇటువంటి ఆదర్శ వివాహం చేసుకోవాలనుకుంటే మాత్రం మీ యొక్క కుటుంబానికి దూరం కావాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో సంఘానికి కూడా దూరం కావాల్సి ఉంటుంది. అలాగే ఇది విదేశ వ్యవహారాలకి, ఇంటర్నేషనల్ వ్యవహారాలకి కారణం అవుతుంది. కాబట్టి విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ, విదేశంలో ఉద్యోగం పొందాలనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే, శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో, అంటే ఈ ప్రపంచంలో, లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం వల్ల, అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే, ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం, అంటే కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా, శుచిగా, శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి, ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి, తేనె కానీ వేసి, లేదంటే అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా, అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది.